అందట మేము ఉండే ఇల్లు చూడాలనిపించింది. సో ఇక్కడ ఇప్పుడు ఎలా ఉందో చూద్దామని వచ్చేసిన. చూడండి ఎలా ఉందో. ఏ పాములు ఏంది శబ్దం చేస్తున్నాయి? కుక్క ఉంటుంది. కుక్క ఏంది? కుక్క సత్స అంటుంది. పాములు ఉంటాయి సామి. పాము పోతే సౌండ్ రాదు. ఎండు కట్టెలు పోతే అదే శబ్దం వచ్చాది. అబ్బా ఇప్పుడు మేము అది ఇల్లు ఎలా ఉందో చూపిస్తాం మీకు. ఒక సంవత్సరం కిందట మేము ఎలా ఉండవాళ్ళం, కానీ బాగుంటే ఇక్కడికే రావాలనిపించింది మాకు. అనుకున్నా ఇక్కడికే వద్దామని. సో ఇక్కడ వాతావరణం చూస్తే అంత ఒక్క దెబ్బ చూడండి. ఏందిరా నాయన ఇది, ఇండ్లా లేకపోతే సేనా అడివే మాకు అర్థం కావట్లే. చాలా భయంకరంగా అయిపోయింది. సో ఒకప్పుడు ఇక్కడికి వస్తే నా మనసు ఇక్కడే కొంచెం గిలిగిల అని కొట్టుకుంటేది. ప్రశాంతంగా ఉంటుంది అది, ప్రశాంతంగా ఉండేది. కానీ ఈసారి ఏందో అంతా ఇక్కడికి వస్తే మనసు అంతా ఏదో అదోలా ఉండేది. మనసు అంతా ఎలాగా అంటే నిమ్మలంగా ప్రశాంతంగా ఏది లేకుండా ఉండేవి అనమాట. ఏ దిగులు ఏందో సరసర అంటానుంది. ఓయే నిన్ను అడిగి పంపించే దాని కాడికి ఏమనుకున్నావు. అలాగే ఉంటుంది అనుకున్నా, ఇలా చెట్లు రాకుండా ఏం రాకుండా. కానీ ఇది అడవిలాగా తయారైపోయింది. సన్న అడవి కాదు, పిచ్చి మొక్కలు అన్నీ వచ్చినాయి. ఇంకా ఏం చేయాలో అర్థం కావాలా. చూడండి మేము ఉండే కోటం ఎలా ఉందో. లోపల చూద్దాం ఎట్టుందో లోపల తీగలు. సో సంవత్సరం కిందట మూసివేసిన మా కొంపలోకి ఇప్పుడు మేము బయలుదేరి వెళ్తున్నాం. ఎలా ఉంటుందో, ఏం పాములు ఉంటాయో, ఏం కథనో. ఇది ఒక కంప అబ్బా. ఈ కంప తగులుకుంటే ఎంట్రికలు అంతా ఊడిపోతాయి. సో ఇక్కడ అంతా చూసుకున్నాడు వారి. మీరు ఎవరినైనా కచ్చ పెట్టుకుంటే వాళ్ళకి తీసుకుపోయి కంప తగిలి అని వాళ్ళ ఇంటికి అన్ని రాలిపోతాయి. అబ్బా అంతా బూజు పట్టిపోయింది ఇల్లంతా. చూడండి ఎలా ఉందో. పాడుబడ్డ బంగ్లా మాదిరి ఉంది, దెయ్యాల కోట మాదిరి ఉంది ఇది. మేము ఎందుకు దీన్ని ఇలా ఇడిచి పెట్టామంటే ఒకవేళ బాగుంటే మళ్ళీ రావచ్చు అనుకున్నాం. మళ్ళీ ఇక్కడ ఉండొచ్చు అనుకుని దీన్ని ఇలాగే ఇడిచి పెట్టాం అనమాట. కానీ అనుకున్నది ఒక్కటి, అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. ప్రశాంతంగా. వామ్మో ఇరిగిపోయింది సామి, మీద పడిపోయింది. ఇది పడినా పడచ్చు. సో ఇక్కడ వీడికి వస్తే నాకు ఒకటి గుర్తుకొస్తుంది. ఏంటంటే బాగా వర్షాలు పడినప్పుడు మా ఇంట్లోకి మొత్తం ఎలకలు బొక్క పెట్టి నీళ్ళు వచ్చినాయి. నా టీవీ వడగొట్టింది కుక్క. టీవీ స్టాండ్ మీద పెట్టింటే ఈడ అది ఏం చేసిందంటే వేడికి తట్టుకోలేక నైట్ పూట మొత్తం లోడ్ వేసి కింద పడేసింది. టీవీ టాప్ పడింది. ఉండే చూడండి అబ్బా. అది నా పిల్లల గూడు, కూరగాయలు పెట్టుకునే గూడు పెట్టుకునేది, పొయ్యి ఆడబెట్టింది. అది చూసారా ఎలా అయిపోయిందో మాది. వంట వండుకుంటే పొగ గిగ బయటికి మనకి మొత్తం బయటికి పోవడానికి ఆడమూలన ఏదో వండినట్టు వస్తువులు వండినట్టు వస్తువులు కుక్కలు కోతులు తినకుండా అడివి కదా. సో ఇక్కడైతే మొత్తం బండలు వేసింది. బండలు పందిరి ఈ కట్టెలు ఉండే కదా. ఈ కట్టెలు ఎంతో కష్టపడి కొట్టుకొచ్చి మరి నాటి బట్టలు రగ్గులు అన్ని మొత్తం కింద లేకుండా మట్టి లేకుండా బాగా నీట్గా పెట్టేసిన. అప్పటికి సుబ్బు వీడియోలు తీయట్లేదు, నేను తీర్చాను. తను అప్పుడంటే కొత్తగా స్టార్ట్ చేసినాడు అనమాట. అప్పటికి నేను కొత్తగా స్టార్ట్ చేసినాడు. నేను మామూలు నందుకి అప్పుడు 11 నెలలో 9 నెలలో ఉండొచ్చు. సో ఇక్కడ బాగా పెట్టుకుంటేదాన్ని. నందు డెలివరీ అయినాక 3 నెలలకు వచ్చిన బాగా ఈ బిందెలో పెట్టేదాన్ని. పెట్టేది బాగా రాజేసారి నాకు భయం ఇచ్చింది. అది ఆడ ఊడిపోతుంది ఏం కొత్తనం. నీకు భయం అవుతుంది, నాకు బాధ లేచింది. నీకు బాధ లేదు. వద్దామా మళ్ళీ ఇడికి? నాకు ఓపికలే తల్లి. చాలా బాగుంటుంది అబ్బా. మా నీళ్ళ తొట్టి అయితే చెట్లు ఆ పక్క మీ ఎత్తలిండ్లు చూపి. మీ ఎత్తలిండ్లు అత్తలిండ్లు చూపిద్దాం పాట తీగేసిందిలే. చూపిద్దాం పక్క బరగొడ్ల ఇంత ఇదంతా ఎంత నీట్గా మీకు మా వీడియోలు చూసిన అందరూ తెలిసింటుంది. అలాగే మా నీళ్ళ తొట్టి అయితే మళ్ళీ చూపెట్టు నీళ్ళ తొట్టి అయినా ఇక్కడ బాగుంటది వాతావరణం. అంటే మర్చిపోలేను. ఈడ చాలా బాగుంటుంది అబ్బా. మొత్తం నీటి చేసుకుంటే మళ్ళీ ఈ చెట్టు ఉన్నది. చెట్టు కింద వండుకొని హ్యాపీగా. పెద్దగా ఉండే కొట్టేసినారు ఎవరో. 24 గంటల కరెంట్ ఫెసిలిటీ ఉన్నాయి. అది తీగ కూడా తెగిపోయింది. కుక్కలో ఏదో కొరికేసినాయి. ఏంటంటే మా స్వాతి వాళ్ళ అమ్మ వాళ్ళు వాళ్ళ కొట్ట మీద పీక్కొని వెళ్ళారు. అలాగే మా అమ్మ వాళ్ళు కూడా కొట్ట వాళ్ళు తీసుకొని వెళ్ళారు. మేము మాత్రం అటాక్ పెట్టేసాం అబ్బా. ఎందుకంటే రేపు పొద్దున మళ్ళీ ఇడికి వెళ్ళొచ్చు అనుకొని పెట్టేసినాం. కానీ ఇది వద్దండి, అక్కడ కనిపిస్తున్నాయా నిట్టార్లు, అదే మా అమ్మ వాళ్ళ కొట్టం. ఇది మా అత్త వాళ్ళ కొట్టం. ఎందుకంటే మొత్తం తీసేసినారు. బండలు కనపడుతున్నాయి మీకు.
రాయా నీళ్ళ తట్టు దగ్గర పోదాం. నీళ్ళ తట్టు దగ్గర వా. ఓ మై గాడు, ఎంత చల్లగా ఉంటున్నాయి తెలుసా దీనిలో నీళ్ళు. ఇదే అబ్బా నీళ్ళ తట్టి మాది. ఇక్కడ నీళ్ళకు అంటే మోటార్ కరెంటే కదా, మోటార్ వేసుకోవడం ఆడించుకోవడం ఇక్కడ పెట్టుకుంటున్నాం అనమాట మోటార్లు. అంతేనా సుబ్బు? ఇప్పుడు మాత్రం అంటే ఇక్కడ ఎవరైనా మరీ చేరాలనుకుంటే ఈ తొట్టి బాగా ఉపయోగపడుతుంది. సిమెంట్ పూసిండ్రబ్బా, బాబాయ్ వెళ్ళేం పూసినట్టున్నారు. ఇది లేకోకుండా సరికి మళ్ళా చీలింది కింద అంతా వెళ్తుందా. అంటే మేము పోయి 1 year అయింది కదా, ఇప్పుడు 1 year బ్యాక్ తర్వాత వచ్చి మళ్ళీ చూస్తున్నాం. సో ఎలా ఉండే ఇల్లు ఎలా అయిపోయినాయి, ఎలా ఉండే చేను ఎలా దట్టమైన అడవి అయిపోయింది. సో మా ఎరువులో మొత్తం గడ్డే. ఇటు పక్క బరగల కొట్టదు పెద్దపా. ఇంకా బండాలు ఇక్కడి నుంచి ఇంకా బండాలు కట్టెలు ఇంకా ఏం తీసుకుపోలేదు. నీ ఎరువు పక్కన ఎట్టి ఇక్కడ వా. ఇద్దండి కొట్టాము ఇప్పటి శాంతి తీసుకుపోదామని, కానీ తీసుకుపోలేక ఇక్కడే పెట్టేసినారు. బర్రెల కోసం తీసుకుపోదాం అనుకున్నాం. ఇప్పుడు ఒక 3-2 months లో వచ్చి బండలు మొత్తం తీసుకెళ్ళొచ్చు మేము మొత్తం. ఎందుకంటే చాలా 2 సంవత్సరాల బండ మొత్తం 30 బండలు 50 బండలు ఉన్నాయి. ఓన్లీ బర్రెలు మాత్రం వేసినాం. అది ఇది ఒక కొట్టం అనమాట. ఇంకా చూడాలి అదే అట్టే నిలబడిపోయింది. తర్వాత అది నా బర్రెల కొట్టం, ఇది మా అమ్మ వాళ్ళ బర్రెల కొట్టం, అయితే నా బర్రెల కొట్టం అది పసుపు. బాగా హ్యాపీగా అంటే ఎంతో హ్యాపీగా ఉన్నాము ఇక్కడ. పుల్లలకు అసలు పుల్లలకు కానీ అడవి పండ్లకు కానీ డోక లేకుండా అది. ఇంకా చాలే స్వామి పాములు గీములు ఉండేను అక్కడ కనిపిస్తుంది కదా, అది అసలు ఎంత నీట్గా ఎంత బాగున్నది తెలుసా. ఇదంతా చాలా బాగుండే. మీరు పాత వీడియోలో చూడండి, స్వాతి అగ్రికల్చర్ స్టూడియోలు చూడండి, స్వాతి అగ్రికల్చర్ చూడండి, స్వాతి నాటుకోలు పెంచినది ఇక్కడే, సురేంద్ర వీడియోస్ బై మై విలేజ్ వీడియోస్ బై సురేంద్ర దాంట్లో కూడా చూడండి. సుబ్బు ఆలగడ్డ అది ఇప్పుడు అదే సుబ్బు ఆలగడ్డ. నా ఛానల్ నిష్కారణంగా దొబ్బేసినవే నువ్వు. అప్పటికి ఇప్పటికి ఎంత తేడా ఉంటుందో మీకు తెలిసిపోతుంది. పాత వీడియో చూడండి, బాగా పాత వీడియోలు చూడండి. మేము ఉన్నప్పుడు చాలా అందంగా ఉండేది, ఇప్పుడు చాలా భయంకరంగా అయింది చాలా. ఇక్కడ ఉండాలి ఇంకా బండలు లేదు ఆ పక్క తీయలే, ఒక పక్కకి తీసినారు. ఇంకో 12 బండ్లు ఒక పక్క ఉండాల. ఇది మాదే బర్రెల కోటం. సో ఇక్కడ నుంచి పోయేటప్పుడు అయితే నాకు చాలా బాధ అనిపించింది. డాన్స్ చేసినావు లేను? డాన్స్ ఎందుకు వచ్చా, నేను డాన్స్ చేస్తున్నా. పోనీకి ప్రెగ్నెంట్ కాబట్టి ఇంటికి వెళ్ళిపోయినాను. సరే అంటే పోకుండా వాళ్ళ మేలే పాలు వేయడానికి చాలా కష్టంగా ఉందని సరే బాయ్ చెప్పి పోయినా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూశారు కదా మా సంవత్సర కాలం నాటి విద్యాస్థలం ఎట్ట అయిపోయిందో. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, ఒక షేర్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.